బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ జరిగింది. ఈ రోజు తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి అన్నారు. హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెకేషన్ బెంచ్కు మార్చుకుంటారా అని జడ్జి అడిగారు. హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై విచారణ జరిగింది. ఈ రోజు తీర్పు ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి అన్నారు. హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వెకేషన్ బెంచ్కు మార్చుకుంటారని జడ్జి అడిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మరి అవినాష్ రెడ్డి బెయిల్కి చుక్కెదురైనట్టు తెలుస్తుంది. అలాగే అసలు బెయిల్ కోసం వెకేషన్ బెంచ్కు మార్చుకుంటారా అని అడుగునట్టు కూడా తెలుస్తుంది హైకోర్టు. దీనిపై అవినాష్ రెడ్డి ఏమంటున్నారు? అఖిల, రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నటువంటి వివేకానంద హత్య కేసులో భాగంగా ఈరోజు ముందస్తు బెయిల్ కొరకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానిలో ఒక 2 రోజుల నుండి వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క పిటిషన్ ఈరోజు సింగిల్ బెంచ్కు విచారణకు వచ్చింది. సింగిల్ బెంచ్ విచారణలో భాగంగా ఈరోజు వాదనలు వినిపించిన కానీ తీర్పు మాత్రం ఇవ్వలేము. ఎందుకంటే రేపటి నుండి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో తీర్పు మాత్రం వెల్లడించలేము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వాదనలు విన్నా తీర్పు మాత్రం చెప్పలేము. ఇంకా సునీత తరపు న్యాయవాదులు కూడా మరి మాకు ఇంకా టైం కావాలి, మేము కూడా మా వాదనలు వినిపించాలని చెప్పారు. సిబిఐ న్యాయవాదులు కనీసం 1 గంట వరకు వాళ్ళ వాదనలు వినిపిస్తామని చెప్పారు. కానీ సిబిఐ న్యాయవాదులు ఇంకా వారి వాదనలు కూడా వినిపించలేదు. వెకేషన్ బెంచ్కు మార్చుకుంటారా? మరి ఈ సందర్భంలో అయితే మీకు ఈ సందర్భంలో ఒకవేళ తీర్పు ఇచ్చినా కానీ మీకు ఈ తీర్పు మాత్రం ఇవ్వలేము, ఎందుకంటే రేపటి నుంచి హాలిడేస్ అని చెప్పింది. కాబట్టి వెకేషన్ బెంచ్కు మార్చుకుంటారా అని న్యాయమూర్తి అడగడం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎదుట వెళ్ళేసి రేపటి నుండి ఒక సపరేట్గా ఒక బెంచ్ ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఎదుట వెళ్ళేసి మీరు ఈ దాని వివరించి వెళ్తారా అని చెప్పడం జరిగింది. ఆయన నిర్ణయం తీసుకుంటారు, ఏ నిర్ణయం ఆయన తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఈరోజు వాదనలు విన్నా ఆర్డర్ ఇవ్వలేమని చెప్పింది. వాదనలు విన్నా కానీ ఆర్డర్ ఇవ్వలేము. వేసవి సెలవుల తర్వాతే ఆర్డర్ ఇవ్వగలము. బెయిల్ పిటిషన్ తీర్పు అన్ని రోజులు రిజర్వ్ చేయడం కుదరదు. కాబట్టి ఈరోజు వాదనలు విన్నా మీకు ఎలాంటి తీర్పునైతే ఇవ్వలేమని చెప్పడం జరిగింది. అవినాష్ రెడ్డి లాయర్లు మాట్లాడుతూ, అవినాష్ రెడ్డి న్యాయవాదులు మాట్లాడుతూ కనీసం ఒక 2 వారాలన్నా 2 వారాలన్నా అరెస్ట్ చేయకుండా విజయాలంటే మేము సిబిఐ దాంట్లో కలిగించుకోమని చెప్పింది. అఖిల. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.